నువ్వు చూడగలవు, నువ్వు చేయగలవు. అయితే దానికి ముందు నేను నిన్ను సిద్ధపరచాలి, నీకు విశ్వాసాన్ని నేర్పాలి. అది దేవుని మాట. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైన యేసు అనుంది. విశ్వాసానికి మూలం ఆయనే. మనం ఎవరిని బట్టి ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చాం? మన విశ్వాసానికి ఆధారం ఎవరండి? మీరు ఎవరిని బట్టి ఇక్కడికి వచ్చారు? షాలేమన్నను నమ్మా, యేసుని నమ్మా? సో మీ విశ్వాసానికి మూలం ఎవరు? రైట్, విశ్వాసానికి కర్త ఆయన. కర్త ఆయనేనట, కొనసాగించువాడు ఆయనేనట. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏది అదే పదంలో లేదు కానీ బైబిల్లో ఉంది. ఏమని తెలుసా? విశ్వాసాన్ని వృద్ధి పొందించువాడు కూడా ఆయనేనట. డెవలప్ చేసేవాడు కూడా ఆయనేనట. విశ్వాసాన్ని మనలో పుట్టించేది ఆయనే, పుట్టడానికి ఆధారం ఆయనే, దాన్ని కంటిన్యూగా మనలో కొనసాగింపజేసేది ఆయనే. క్రమక్రమంగా అది విస్తరించడానికి, ఆ విశ్వాసాన్ని మనలో వృద్ధి పొందించడానికి కూడా కారణం ఆయనేనట. అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలోనే కొంతమంది విశ్వాసం 5% ఉంటే కొంతమంది విశ్వాసం 75% ఉంటుంది. కార్యాలు కూడా చూడండి, మీరు 5% విశ్వాసం ఉన్నోడికి 5% కార్యాలే చూడగలుగుతాడు. 75% విశ్వాసం కలిగిన వాడు దేవుని వెంబడించటం, దేవుని కార్యాలు నెరవేర్చడం, దేవుని దగ్గర నుండి పొందడం కూడా అలానే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, దేవుడు భక్తులకు నేర్పుతున్నటువంటి విశ్వాసాన్ని కొందరు నేర్చుకున్నారు, కొందరు వదిలేశారు. దేవుడు నేర్పుతాడు విశ్వాసాన్ని. ఇది వింతైన మాటలా లేదు, కొత్తగా లేదు. విశ్వాసాన్ని నేర్పటం ఏంటి? నిజమే. ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని వాళ్ళు అడిగారు. ఆవగింజంత విశ్వాసం ఇలా ఉంటే కొండను చూసి ఆవగింజంత చూపించాడు. అంటే ఆవగింజంత అణువు కంటే పెద్ద సైజు. అంటే మనకి ఇక్కడ కనపడే ఆవగింజ పెద్దది, కానీ ఇశ్రాయేల్ ఆవగింజ ఎంత ఉంటుందో తెలుసా? మర్రిగింజ కంటే చిన్నది, లేదా ఇంచుమించు మర్రిగింజ ఎంత ఉంటుంది. కానీ ఆవగింజను ఎందుకు చూపించాడంటే అది రౌండ్. పరిపూర్ణ విశ్వాసము, కొండను లేపగలిగే విశ్వాసాన్ని ఏమన్నాడంటే పౌలు, 1 కొరింథీ పత్రిక 13:1 కొండలను పెకలించాలంటే పరిపూర్ణ విశ్వాసం కావాలి అన్నాడు.